నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియాట్. ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం జరుగుతోందని అందరికీ తెలిసిందే. హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేపట్టి వారందరినీ ఏరివేసే ప్రక్రియ మొదలుపెట్టిందని అందరికీ తెలుసు. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కొత్త పంథాను అనుసరిస్తోంది. ఈ కొత్త పంథాలో అంటే ప్రజలను చంపడానికి ఏదైతే బుల్లెట్ల వర్షం కురిపించడం, లేదంటే బాంబుల మోత మోగించడం, మిసైళ్లను కురిపించడం, ఇది మాత్రమే యుద్ధం కాదు, యుద్ధం కొత్త తరహాలో కూడా చేయవచ్చు అని ఇజ్రాయెల్ ప్రస్తుతం చేసి చూపిస్తోంది. అదే ఆకలి యుద్ధం. ఆకలి యుద్ధమా? అది ఎలా ఉంటుంది? అసలు ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? నిజమే. ప్రజలను బాంబుల మూత, బుల్లెట్ల వర్షంతో కురిపిస్తే చంపే దానికంటే మరింత ఎక్కువ మందిని చంపడమే ఆకలి యుద్ధం అంటారు. అంటే ప్రజలకు కేవలం నిత్యావసరాలు అందకుండా చేస్తే చాలు, వారు ఆకలితో అలమటించి మరీ చనిపోతారు. దీన్నే ప్రస్తుతం ఇజ్రాయెల్ అనుసరిస్తోంది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఎలా చేస్తోంది అనే విషయానికి వస్తే, అనే విషయం మాట్లాడుకోవడం కంటే ముందు ఐక్యరాజ్య సమితి దీనిపై స్పందించింది. దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధంపై స్పందిస్తూ, ఇజ్రాయెల్ ప్రస్తుతం దారుణంగా యుద్ధం చేస్తోంది, గాజాపై ఆకలి యుద్ధాన్ని ప్రకటించింది. అంటే అక్కడి ప్రజల్లో 70% మంది సరైన ఆహారం లేకుండా మరణిస్తున్నారు. అంటే 70% మందికి సరైన తిండి లేదు, దాంట్లో చాలా మంది చనిపోతున్నారు. లక్షల్లో ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తూ చనిపోతున్నారు. ఇది ఏమాత్రం సహించదగ్గ పరిణామం కాదు. ఇజ్రాయెల్ ఇలాగే కొనసాగిస్తే తాము ఖచ్చితంగా ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆకలి యుద్ధాన్ని ఎలా చేపడుతోంది తెలుసుకుందాం. గాజా భూభాగాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే, ఒకవైపు అంటే గాజాకు తూర్పు వైపు మొత్తం ఇజ్రాయెల్ భూభాగం ఉంటుంది, అటు పశ్చిమాన సముద్రం ఉంటుంది, అంటే ఎర్ర సముద్రం ఉంటుంది. సో అటు సముద్రం భూభాగం మొత్తం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉంది, ఇటువైపు భూభాగం మొత్తం ఇజ్రాయెల్ భూభాగమే ఉంది. సో ఈ రెండింటి మధ్య గాజా ఉంది కాబట్టి ఎటు చూసినా ఇజ్రాయెల్ సైన్యమే మోహరించి ఉంది. మామూలుగా అంటే ఏ దేశమైనా యుద్ధం చేస్తే ఆ దేశానికి నిత్యావసరాలు, మందులు, మెడిసిన్లు ఇటువంటివి ఇతర దేశాలు సప్లై చేస్తూ ఉంటాయి. ఎక్కువగా బాధిత దేశానికి ఎక్కువగా ఇటువంటి సప్లై చేస్తూ ఉంటాయి. మానవతా సహాయం కింద ఏ దేశమైనా సహాయం చేస్తూనే ఉంటుంది. కానీ ఈ సహాయాన్ని ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. అంటే ఇతర దేశాలు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నా అది గాజాకు అందకుండా ఇజ్రాయెల్ చూసుకుంటోంది. దీనివల్ల గాజాలో ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ తినడానికి తిండి లేకపోవడంతో దాదాపు 70% మందికి ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది ఆకలితో అలమటించి చనిపోతున్నారు. ఇందులో ఎక్కువగా పిల్లలు, మహిళలు, వృద్ధులు వీరు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆకలికి తట్టుకోలేక చనిపోవడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఇజ్రాయెల్ దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. హమాస్ ఉగ్రవాదులకు గాజా ప్రజలు మద్దతిస్తున్నారు కాబట్టి వారిని చంపడంలోనూ ఏమాత్రం తప్పు లేదు అన్న విధంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తోంది. అయితే ఇటువంటి ఆకలి యుద్ధాన్ని భారత్లోనూ ప్రయోగించారని మీలో ఎంతమందికి తెలుసు? అయితే ఈ ఆకలి యుద్ధం భారత్లో జరిగింది ప్రజలపై కాదు, మావోయిస్టులు, వేర్పాటువాద నాయకులపై. అదేలాగో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ప్రస్తుతం అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. అజిత్ దోవల్ను 2014లో నరేంద్ర మోదీ రాజ్యాంగ సవరణ చేసి మరీ ఆయన్ను ఆ పదవిలో కూర్చోబెట్టారు. సో అజిత్ దోవల్ అప్పటి నుంచే మన దేశంలో నక్సలిజాన్ని, ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదాన్ని అంతమొందించడానికి ఈ ఆకలి యుద్ధాన్ని ప్రకటించారు. దీన్ని ప్రయోగించి సక్సెస్ చేసి మరీ చూపించారు అజిత్ దోవల్. ఇది ఎలా జరిగిందంటే, మనందరికీ తెలుసు, నక్సలిజం ప్రభావం ఉన్న ప్రాంతాల్లో గిరిజనులు ఎంత కష్టాలు పడుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అంటే నక్సలిస్టుల వల్ల గిరిజనులకు మేలు జరుగుతుంది అన్నది చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అదే నక్సలిస్టుల వల్ల గిరిజనులకు ఎంత నష్టం చేకూరుతుందో గిరిజనులకు మాత్రమే తెలుసు. ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేశాను. గిరిజనుల ప్రాంతాలకు ప్రభుత్వం రోడ్లు వేస్తే
గిరిజనులు పట్టణాలకు రాకపోకలు మరింత సులభం అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా అత్యవసర సేవల్లో రోడ్డు మార్గం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. కానీ నక్సలైట్లు ఈ రోడ్డు మార్గాన్ని ఏమాత్రమూ అంగీకరించరు. ఎందుకంటే ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గాలు వస్తే అక్కడ పోలీసులు ఎక్కువగా వస్తారు, దీనివల్ల తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేయకుండా నక్సలిస్టులు అడ్డుపడతారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పటికీ గిరిజన ప్రాంతాల్లో మహిళలు, గర్భిణీ మహిళలను డోలీలపై, మనందరికీ తెలుసు గర్భిణీ మహిళలకు ఏ సమయంలో పురిటి నొప్పులు వస్తాయో ఎవరూ చెప్పలేం. కాబట్టి అటువంటి మహిళలకు పురిటి నొప్పులు వచ్చిన సమయంలో రోడ్డు కూడా లేని పరిస్థితిలో డోలీలపై మోసుకెళ్లే పరిస్థితి ఈ ఆధునిక కాలంలో కూడా నెలకొంది. సో ఈ డోలీలపై ఆసుపత్రికి మోసుకెళ్లాలంటే పట్టణం ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా ఇలా మోసుకు వెళ్ళడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. దీనివల్ల గర్భిణి మరణించే ప్రమాదం కూడా ఉంది. సో ఈ విధంగా గిరిజనులను పట్టి పీడిస్తున్న నక్సలిజాన్ని, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వేర్పాటువాదం బలంగా ఉంది. నాగా వేర్పాటువాదులు, బోడోలాండ్ వేర్పాటువాదులు, ఇటువంటి వారందరూ ఈశాన్య రాష్ట్రాలను ఈ నక్సలిస్టులు ఎలాగైతే పీడిస్తున్నారో వాళ్ళు కూడా అదే విధంగా పీడిస్తూ సంపుకు తింటుంటారు. సో వీళ్ళందరినీ అజిత్ దోవల్ కట్టడి చేస్తూ వచ్చారు. ఎలా అంటే సాధారణంగా గత 6 దశాబ్దాలుగా, అంటే గత ప్రభుత్వాలన్నీ వీరందరినీ అణిచివేయాలంటే వీరిపై తుపాకీ ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ అజిత్ దోవల్ కేవలం తుపాకీ మాత్రమే అవసరం లేదు, వీరిని ఆకలి కేకలు పుట్టిస్తే వారే నక్సలిజాన్ని వదిలి బయటికి వస్తారు అని గ్రహించి, అంటే ఇజ్రాయెల్ ఏదైతే వ్యూహాన్ని గతంలో అనుసరించిందో అదే వ్యూహాన్ని భారత్లో అమలు చేశారు అజిత్ దోవల్. దీనివల్ల అంటే నక్సలిస్టులను ఒక ప్రాంతానికి పరిమితం చేసి ఆ చుట్టుపక్కల నుంచి వారికి ఆహారం, నిత్యావసరాలు, మందులు ఎటువంటివి కూడా సప్లై కాకుండా చూసుకోవడమే పోలీసుల బాధ్యత. అంతేకాని వారిపై కాల్పులు జరపాల్సిన అవసరమే లేదు. సో ఈ విధంగా వారికి ఆహారాన్ని కట్టడి చేస్తే వారు ఆ ఆకలికి తాళలేక గిలగిలలాడుతారు. అంటే ఎన్ని రోజులని ఉంటారు? ఆహారం లేకుండా అడవుల్లో దొరికే కొన్ని దుంపలు అవి తినవచ్చు, కానీ ఆహారం లేకుండా నక్సలిస్టులు చాలా రోజులు కాలం గడపలేరు. ఈ విషయాన్ని గ్రహించి నక్సలిస్టులు అంటే చాలామంది కొన్ని రోజులు బతికారు, కొన్ని రోజులు కష్టపడ్డారు, ఆకలితో ఉన్నా కూడా కష్టపడ్డారు. కానీ దీనిని తాళలేక చాలామంది నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాదులు కూడా ఇదే విధంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. సో అజిత్ దోవల్ కూడా భారత్లో నక్సలిజం పైన, ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాదుల పైన ఇటువంటి ఆకలి యుద్ధం అనే వ్యూహాన్ని ప్రయోగించారు. ఇక మోదీ ప్రస్తుతం అంటే చైనా భారత్ సరిహద్దుల అన్నిటిలోనూ రోడ్ల మార్గాలను నిర్మిస్తున్నారు. అంటే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారా ఉత్తర భారత సరిహద్దుల వెంబడి మొత్తం పెద్ద పెద్ద రోడ్లను నిర్మిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో సేలా టన్నెల్ అనే అతిపెద్ద సొరంగ మార్గాన్ని కూడా నిర్మించారు. అయితే దీన్ని చైనా ఎప్పటికప్పుడు తప్పు పడుతూనే ఉంది. కానీ మోదీ రోడ్లను నిర్మించడం వెనుక సరిహద్దులకు మందుగుండు సామాగ్రి తరలించడమే దీని వెనుక ఉన్న ప్రధాన వ్యూహం అని చాలామంది భావిస్తున్నారు. కానీ మోదీ ఈ రోడ్లను నిర్మించడం వెనుక మరో వ్యూహం కూడా దాగి ఉంది. అదే ఉత్తర భారత ప్రజలకు, అంటే ఏది సరిహద్దుల గుండా నివసించే ప్రజలకు ఆకలి యుద్ధం రాకుండా చూసుకోవాలన్నదే మోదీ ప్రధాన కర్తవ్యం. దీనికోసం అంటే ఆయా ప్రాంతాల్లో యుద్ధం అనేది, చైనా ఒకవేళ మనపై యుద్ధం మొదలు పెడితే ఉత్తర భారత సరిహద్దులు మాత్రమే ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అంటే దక్షిణానికి వచ్చే కొలది ఈ ప్రభావం తగ్గుతూ వస్తుంది. కాబట్టి బోర్డర్స్లో ఉండే ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఒకవేళ యుద్ధమే కనుక మొదలైతే అక్కడికి ఆహారాన్ని తరలించడం చాలా కష్టమైన పని. దీన్ని ముందుగానే గ్రహించిన మోదీ బోర్డర్స్ చుట్టూ అంటే సేలా టన్నెల్ వంటి పెద్ద పెద్ద సొరంగ మార్గాలు నిర్మించడం, అతిపెద్ద వంతెనలు నిర్మించడం ఇటువంటివి చేస్తున్నారు. ఇటువంటి రోడ్లు నిర్మించడం వల్ల కేవలం మందుగుండి సామాగ్రిని సరిహద్దుల వరకు తరలించడమే కాకుండా అక్కడి ప్రజలకు యుద్ధ సమయంలో కూడా నిత్యావసరాలు తరలించే అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది. కాబట్టి తర్వాత ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నీ ఆకలి యుద్ధాలే జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్న మాట.